తాత, మందు నీకు ఇదివరకే అలవాటుందా? నేనే నేర్పించానా? ఏంటి బాబు తాత తెగ నవ్వుతున్నాడు? ఏం లేదు దిల్లు, మందు నేను నేర్పించానా లేక ఇదివరకే అలవాటుందా అని అడిగాను అంతే. మరి నవ్వడా? ఏం దిల్లు? ఏంటి పీపాలు పీపాలు పీత తాగినట్టు తాగినా బాక్కుండా కదలకుండా ఉన్నాడంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? నువ్వు మొత్త మంది తాగి సీసా కూడా చేస్తావు. బాగా చెప్పావా మనోరాలా? మా అయ్య నాకు 10 కళ్ళు దాపించాడు మనోడా. మరి అమ్మమ్మేం అందా? అందుకే ఆయమ్మ ముందు తాగను. హనుమాయమ్మని హాయమ్మ అని షార్ట్ కట్ లో బల పిలుస్తావు తాత. అవును దిల్లు, తాతలో రొమాంటిక్ టచ్ ఎక్కువే. ఏందిరా మనోడా ఏందంటున్నావు? బావా ఒక పంచిద్దామా? ఏం దిల్లు? తాతని రొమాంటిక్ అన్నావు కదా, అంటే ఇప్పుడు తాతని ఎలా ఉంది బావా? నువ్వు సూపర్ దిల్లు. తాత మనం తర్వాత తాదు గాని ముందు ఎందుకురా? బా చెప్తాను గాని పత్తాత. ఎక్కడికి తాత? ఎందుకే మనోరాలా? లే తాత ఎదుగునసు నువ్వును బా మేము చెప్తాం గాని పత్తాత. పాప వాడు మీ పెదనాన్ని ఎక్కడ తీసుకెళ్ళట్టు? నేను కూడా ఇక్కడే కదా ఉన్నాను, నాకేం తెలుసు? హౌ డు ఐ నో? ఇదొకటి కోపం రావాల్సిన టైంలో రాదు, అనవసరం టైంలో వస్తుంది. మావో ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టున్నారు. అయినా మావా తాత నువ్వే తాగిపించొచ్చు కదా. 2-3 సార్లు అడిగా, వద్దన్నాడు. ఆ బచ్చాగాడితోనే తాగుతాడంట. అలాగే అయినా ఎందుకు తీసుకెళ్లి ఉంటారంటావు? ఆలోచిస్తే మనం తాగాల్సి వస్తుంది. పదా తాత ఎలా ఉన్నానమ్మా? ఒరే ఏందో ఈ వేషము? నాదేం లేదమ్మా, అంత పిల్ల చేశారు. మావా నువ్వు ఇప్పుడు తాతకి ప్యాంటీ షర్ట్ వేసినందుకు చెల్లెల్ని మందలించు, పెద్దరికంగా ఉంటది. అంతేనట? నువ్వు ఉండత్తా, అంతా ఏక చెప్తాను. చూసావమ్మమ్మ, తాత హీరోలో ఉన్నాడు కదా. నీ మోహం హీరో. ఎరా చిన్న పెద్ద లేకుండా ఏంట్రా కోచి చెస్ట్లో? అరే హాయిగా గాలాడుతూ ఫ్రీగా పంచ కట్టుకునే మావకి ప్యాంటు షర్ట్ వేసి బిగించేస్తారా? మాట్లాడవేటమ్మా? ఏం మాట్లాడమంటారా? పిల్లలేదో ముచ్చటపడి వాళ్ళ తాతకి వేషం వేస్తే వాళ్ళకి చివాట్లు పెట్టమంటావా? ఇప్పుడు తాత నిజంగానే 500 కోట్లకి అధిపతిలా ఉన్నాడు. చెప్తే చెప్పు. సరే విను. అదన్నమాట. ఇత సూటు బొట్టి వేసుకుని తిరుగుతా ఉంటే 500 కోట్లు కాదే మనవరాలా, 5,000 కూడా సంపాదించలేము. అబ్బా పంచి కట్టుకునే వాళ్ళు మాత్రం కోట్లు సంపాదిస్తారేంటమ్మా? బాగా చెప్పావు బావా. ఆహా ఇంతకాలానికి బేబీ గిరి కరెక్టే చెప్పారు. లేకపోతే నన్నే కొడతావా? అవునవును, సంపాదించడానికి ప్యాంట్ ఏంది పంచేంది, ఏమి లేకపోయినా సంపాదించొచ్చు. ఆహా అట్టనా? అయితే రేపు నేను మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. ఏం టేస్ట్ పెద్దమా? ఏందంటే పాపమ్మా, రేపు 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండాలా? 1 మినిట్ పాప. ఉపవాసం కదా మనవరాలా, మీరంతా సూటు బుట్టు వేసుకుని తిరుగుతారుగా, వాటితోనే రేపు పొద్దున్నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోగా 1000 రూపాయలు సంపాదించి చూపించండి. అప్పుడు మీరన్నట్టుగానే పంచికి ప్యాంటుకి తేడా లేదని నమ్ముతాను. 1000 రూపాయలకి 3 గంటల వరకు ఎందుకు నానమ్మా? జస్ట్ 1 అవర్ లో సంపాదిస్తా. అప్పచ్చా ఒరే మనవడా, ఏంటమ్మా ఈ గడుగ్గాయికి నువ్వు అసలు ఏమి సాయం చేయకురా, ఎట్లా సంపాదించుద్దో చూద్దాం. అదేంటి? అదంతే, నేను ఇంకా 2-3 సెన్స్ వరకు నీతో ఉంటా. ఓకే, సింగిల్ హ్యాండ్ తోనే సంపాదిస్తా. ఆహా ఎలా బాబుగా, మరి మీరు? మాకు 2 o'clock వరకు అవసరం లేదు పెద్దమ్మా, మేము కూడా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అవునత్తమ్మా. సరే అయితే రేపు మధ్యాహ్నానికల్లా 1000 రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ పడుకోండి. 1000 రూపాయలకి మళ్ళీ ఆలోచన కూడానా? మనోడా యాద్దామా? పత్తాత బాబు కమ్ ఆన్ లెట్స్ గో అండ్ థింక్. నో, రాత్రికి ఎలాగూ నాకు నిద్ర పట్టించావదు. ఇప్పుడు నుంచి ఆలోచిస్తా. ఓకే బాబు, బాగా చించు. ఇదిగో మావా. థ్యాంక్స్ రా. పేపర్ చించమని ఇచ్చాడా? వీడి కూడా ఎటకారానికి ఏం తక్కువ లేదు. ఆ పోన్లే, ఇందులో ఏమైనా పాయింట్ దొరుకుతుందో చూస్తా.
బిజినెస్ పెడదాం, సూపర్ బజార్ పెడదామా? అత్త మనకి నానమ్మ 3 నెలలు టైం ఇవ్వలా, 3 గంటల వరకే ఇచ్చింది. 1000 రూపాయలు ఎర్న్ చేయడం పెద్ద ఇష్యూ కాదేమో పాప. నో బాబు, విలేజెస్ కి మనం తెలియదు కదా. నువ్వన్నది కరెక్టే, కానీ ఏం చేసి సంపాదించాలి? ఎరా గోపాలం మాట్లాడేరా? ఆలోచిస్తున్నా మావా. ఏంటి బొంద ఆలోచించేది? మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలోచిస్తూనే ఉంటావా? బాబు అత్త నేను బిజినెస్ చెప్తా, జాగ్రత్త వినండి. అది సంగతి ఎలా ఉంది? బాబు లెట్స్ డు ఇట్. ఆహా లేదత్తా, బాగుంటది. చేద్దామని అంటుందిరా. అలాగే తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన. తకిట తదిమి ఏం చేయాలో తెలియక తెక్కరేగి డాన్స్ చేస్తున్నాను బావా. అయినా నువ్వేంటి సరసరి వచ్చేసావు? సాగర సంగమంలో జయప్రదలాగా కిటికీ దగ్గర 1 గంట నిలబడి చూసి ఆ తర్వాత బొట్టు పెట్టుకొని రావాలి కదా. 7 సేవలే గానీ ఇప్పుడు 1000 రూపాయలు ఎలా సంపాదిస్తావు? అదే బావా అర్థం కావట్లేదు. ఏదైనా ఐడియా ఇవ్వరాదు? ఓయ్ మనవరాలా, నీ మొగుడినేమి అడగద్దని చెప్పానా? నాకేమైనా ఐడియా తక్కువ ఏంటి? ఏదో తొందరగా పెళ్ళైంది కానీ లేకపోతే ఈ పాటికి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈఓ అయ్యేదాన్ని. అవుదులే గానీ ముందు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. నేను బయటకి వెళ్ళొస్తా. ఏ ఉండు ఆలోచించని. బావా ఏది ఓసారి నా భుజం తట్టు సభాషను. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది ఆరోళ్ళు చెప్పాలి కానీ ముందు నా భుజం తట్టు బావా. శబాష్, ఇప్పుడు చెప్పు. 1000 రూపాయలు 1 అరగంటలో సంపాదిస్తా బావా. ఎలాగో చెప్పు. చెప్తా. ఇప్పుడు కృష్ణ పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి కదా. అది విజయవాడలో కదా. అందుకే ఎలా ఉంది బావా? నువ్వు సూపర్ దిల్లు. ఓకే నువ్వు వెళ్ళు, నేను ఆ పనిలో ఉంటా. అలాగే. రే తొందరగా వచ్చే, ఫోన్ కూడా లేదు. అలాగే. ఏంటి బంగారం ప్రిస్టేజ్ ఫీల్ అవుతున్నావా? ఇలాంటి ఊళ్ళల్లో ఇలాంటి బిజినెస్ లే చేయాలి. ఏరా? అంతే మావా. ఏరా ఈ ఊళ్ళో సైకిల్ తప్ప మోటార్ సైకిల్ లేవన్నావు, ఒక్కటి రాలేదే. అరే ఏంది మావా, అన్ని సైకిల్స్ కి ఒకటేసారి గాలిపోద్దా? ఒకేసారి పంచర్ అవుద్దో చెప్పు. అమ్మా ఇలాంటివి ట్రాన్స్లేట్ చేయడం కష్టం పాప. అది కాదత్తా, నువ్వు ఇండియా వచ్చి 2 ఏళ్ళు అయింది, పైగా పుట్టి పెరిగింది ఎన్నే. అయినా నీకు తెలిగేందుకు రాదత్తా? చీతినమ్మ జీవితం ఎట్టా వేగుతున్నావు మావా? భర్త అంటేనే భరించేవాడు రాలుడు. మాట్లాడుతున్నావు అమ్మని ఇదెట్లా అర్థమైందత్త నీకు? బిజినెస్ ఎవడైనా వస్తేనే బిజినెస్ చేయడానికి. అవునత్తా, చెల్లి ఏం వ్యాపారం చేస్తుందంటావు? నేను చెప్పను, చస్తే చెప్పను. అదే అత్త, చెల్లె బేబీ ఏం బిజినెస్ చేస్తుంది అంటున్నా. నాకు తెలీదు గోపి, ఐ డోంట్ నో. గాలిపోయింది, కొడతారా? షూర్, మేమున్నదే అందుకు. స్టాండ్ కొట్టండి. పాపా బాబు పైపు స్లిప్ అవ్వకుండా పట్టుకో. ఓకే నేను పట్టుకుంటాను, మీకెందుకంటే కస్టమర్ మాకు దేవుడితో సమానం. మీరు వెళ్ళి దర్జాగా కూర్చోండి, మేం గాలి కొడతాం. పాపా హోల్డ్ లైక్ దిస్. ఓకే నువ్వులే మావా, నేను కొడతాను. అత్త నువ్వు కొడలే, మావ పట్టుకుంటాడు. సరిగ్గా పట్టుకో మావా. పట్టుకుంటా కానీ నువ్వు సరిగ్గా కొట్టరా. మధ్యలో పడింది చేస్తారా? ఎవరో ఎర్రబాగులలో ఉన్నారు, మన నారాయణ కొట్టుకుపోతారా? సరే వెళ్దాం పద.
బిజినెస్ గోయింగ్. ఇట్టా చేస్తే అంతా గోయింగే కమింగే ఉండదు. మన కృష్ణా పుష్పాలు నీళ్ళని మన బావిలో నీళ్ళు అమ్మటం పాపం కదా. దాన్ని పాపం అనరు తాత, వ్యాపారం అంటారు. మన బావిలో నీళ్ళని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలుసు చెప్పు. రోజు మనం వాడే వాటిలో ఎన్ని కలుపులు లేవు చెప్పు. అది నిజమేలే. అవును, ఒక సీసా ఎంత చెప్తా? ఎంత చెప్తే బాగుంటుంది నువ్వే చెప్తాతా. ₹1 పెట్టి మనరాలా? పిచ్చి తాత, అందుకే నువ్వు 500 కోట్ల దగ్గర ఆగిపోయావు. నీ ప్లేస్ లో నేనుంటే 50,000 కోట్ల దగ్గర ఆగేదాన్ని. ఏమంటున్నావు అర్థం కాలేదు మనరాలా. ఏం లేదులే. ఏంటి ఎవరు రాలేదు ఇంకా? ఇంతకీ ఎంత కమ్ముతావో చెప్పలేదు మనరాలా. కొనే వాళ్ళు వస్తారు కదా తాత, అప్పుడు చూడు. అనవసరంగా సీల్ నింపడానికి. ఏంటండి ఈ నీళ్లు? కృష్ణ పుష్కరాల నీళ్ళక్క? అవునా అమ్ముడు? నువ్వు ఇక్కడి నుంచి బాబాయ్ పిల్లలతో విజయవాడ దాకా వెళ్ళాలంటే ఎంత ఖర్చు? సుమారు రానుపోను 3,000 దాకా అవుతాయి. అవునమ్ముడు. మరి సీసా ఒకటి తీసుకెళ్లి అందరూ దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని నెత్తిన చల్లుకుంటే బోలెడంత పుణ్యం, కావలసినంత డబ్బాదా. భలే చెప్పవమ్ముడు. ఏది మాకోటి నాకు కూడా ఒకటి. ఒకటి రెండు ఇది 6 డజన్ తీసుకెళ్ళండి. ఎందుకులే తల్లి, వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలిగా. ఉండేలా తీసుకోండి అమ్మా. వద్దులే, 2 చాలు. సరే వస్తావమ్మా? అయ్యో అవి ఊరికే కాదు. ఒక్కో సీసా 50 రూపాయలు. ఏంది 50 రూపాయలా? ఏంటి పెద్దయినా, నువ్వు దగ్గరుండి నీళ్ళు అమ్మిస్తున్నావా? వయసులో పెద్దోడివి, నీకు ఆ మాత్రం తెలీదా? కోట్ల ఆస్తుంది, ఇదే బుద్ధి నీకు? ఆగండి, డబ్బులు వద్దు, వెళ్ళిపోండి. ఇన్నా ఉంటే మనరాలా నీవు అమ్ముకుంటున్నావని పరువు చేస్తున్నారు. పరువు చేయవద్దు, వెళ్ళిపోయాం పదా. ఏంటి ఇలా అడ్డం తిరిగింది? ఇప్పుడు మళ్ళీ ఏం ఆలోచించాలి? ఎంత ఆన్ చేసావు బేబీ? ముందు మీరెంత ఆన్ చేశారో చెప్పండి. 1 minute పాపా. 6 రూపీస్. 6 lakhs లో చెప్తున్నారే. దిలు, నువ్వు వాటర్ అమ్మి ఎంత సంపాదించావో చెప్పు. దెబ్బ కళ్ళు తిరిగి కింద పడతారు. ఎవర్రా అందరూ చేరి చంటిదాన్ని ఆట పట్టిస్తున్నారా? ఏమో మనవరాలా? తాత మనవరాలు కలిసి ఎంత సంపాదించారో చెప్పండి. దొంగ సచ్చినోళ్ళు అందరూ ఫ్రీగా తీసుకెళ్లారు నానమ్మా. వాళ్ళు తీసుకెళ్తుంటే నువ్వేలా ఊరుకున్నావు దిలు? తాత మొహం చూసి ఊరుకోవాల్సి వచ్చింది బావా. ఆల మొహం చూసి ఊరుకున్నా, ఏళ్ళ మొహం చూసి ఊరుకున్నా అంటే కాచెల్లే. డబ్బు సంపాదించాలి, అది పాయింట్. ఏమంటావు అత్త? గేపీ, అనవసరంగా అడిగాను నిన్ను. అత్తమ్మా, ఇది బిగినింగే. 3 గంటల్లోపు 1000 రూపాయలు సంపాదిస్తాం, చూస్తుండండి. ముష్టి 3 రూపాయలు సంపాదించి. హలో, ముష్టి 3 కాదమ్మా, 6. 6 రూపాయలండి. 6కు మాత్రం ఏం వాల్యూ ఉంది? మరి క్రికెట్ లో 6 కొట్టగానే ఓ అంటూ ఎగురుతారు ఎందుకురా? మూసుకుని కూర్చోవచ్చుగా. బావా ఏదో ఒక ఐడియా చెప్పురా. ఓయ్ మనవరాలా, నీ మొగుడినేమి అడగద్దని చెప్పానా? మనరాలా, నువ్వే బాగా ఆలోచించు. నువ్వు కూడా పాపం లాగానే మొగుడి మీద ఆధారపడితేందుకు? నేను చెప్తాను పాప మేడం. మీరు టోటల్ గా బాబు సార్ మీద డిపెండ్ అవుతున్నారంట. మీకంటూ వెన్నముక, అదే బ్యాక్ బోన్ లేదంట. పెద్దనాన్న, నేను బాబు మీద డిపెండ్ అవ్వను. బాబు 1000 రూపీస్ ఎర్న్ చేసేలా ఐడియా నేను ఇస్తాను. సరే, పుణ్యకాలం కాస్త ఇక్కడే గడిచిపోద్ది. వెళ్ళండి. లేసుకో బేబీ. బావగా నాకు సూపర్ ఐడియా వచ్చింది, పక్కన చెప్తా. బంగారం, పల్లెటూరులో బ్యూటీ పార్లర్ అంత వర్కౌట్ అదేమో, ఒకసారి ఆలోచించు. నో బాబు, నౌ టోటల్ వరల్డ్ ఒక స్మాల్ విలేజ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. సో అందరికి బ్యూటీ పార్లర్ అంటే తెలుస్తుంది. ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం ఒక కుగ్రామం అయింది, అందుకే బ్యూటీ పార్లర్ అంటే అందరికి తెలుస్తుంది అంటుందిరా. తెలుసత్తా, బ్యూటీ పార్లర్ అంటే ఆడవాళ్ళ మంగళ షాపేగా, తెలుసు. బాబు ఏదో పిచ్చి ఒకడు వాగలే పాప, వదిలే. రమ్మరా బోని, నువ్వే. ఈ పిచ్చిది బోని అంటే పేరనుకుంటుంది. ఏం చేయాలి బోని? పాప, అమ్మాయి పేరు బోని కాదు. అమ్మా నీ పేరేంటమ్మా? దుర్గా. ఆ అమ్మాయి పేరు దుర్గా. ఏం చేయాలి దుర్గా?
దర్గా కాదు పాప, దుర్గా. ఓకే కమ్ దుర్గా, సిట్ డౌన్. కమ్ సిట్ డౌన్. అమ్మ కూర్చోమంటది, కూర్చో కూర్చో. ఏం చేయాలి దుర్గా? పిన్ని, నాకు రేపు పెళ్లి చూపులు, నన్ను అందంగా తయారు చేయరా? బాబు అలాగే దుర్గా, మా పాప నిన్ను అందంగా తయారు చేస్తుంది. బ్యూటిఫుల్ గా చేయమంటుంది పాప. షూర్ దుర్గా. కమ్. అమ్మా కళ్ళు తెరవద్దమ్మా, మూసుకునే ఉండు. బాబు ఐస్ క్లోజ్ చేసుకుని ఉండమని చెప్తున్నా పాప. అది నేను చెప్పాలి, నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వు చెప్తే అర్థం కాదు కదా అత్త. యూ షట్ అప్. బాబు హోల్. ఓ దుర్గా, వసే దుర్గా. దుర్గా మీ అమ్మాయ, రండి రండి. ఏందయ్యా, 500 ఇస్తే అందంగా తయారు చేస్తారని చెప్పి ఇట్ట దయ్యాలను తయారు చేస్తారా? వసే దుర్గా, రాయప్ప. అది కొంచెం టైం పడుతుంది అంటుంది. అవసరం లేదు. బంగారం లాంటి మొహాన్ని దిష్టి బొమ్మగా తయారు చేశారు. చిచ్చి. ఓణి ఓణితోని పోయింది కానీ మామ ఇంకేదైనా ఉంటే చెప్పు. తిక్కవరం ప్రజలకు శుభవార్త. మీరు లక్షాధికారి కావాలనుకుంటున్నారా? మీరు చేయాల్సిందల్లా ₹1, ఒకే ₹1 ఐన్లైన్ వారి వీధి చివర మంగళకరమైన బిందెలో కానుగ్గా వేయండి. మీరు లక్షాధికారి అవ్వండి. త్వరపడండి అన్నలారా, అక్కలారా. ఆలసించిన ఆశాభంగం. మీరే లక్షాధికారి, మీరే లక్షాధికారి. త్వరపడండి. మనోరాలా? ఏంటి తాత? ఇప్పటికే 60 మంది వచ్చారు. ఇంకసారి వెళ్దాంపా. అవునమ్మా, ఇప్పుడు ఈ కాగితం ఇప్పు చూస్తే ఏమవుద్ది? నీకు పొలం ఎంత ఉంది? 12 ఎకరాల ఏకచెక్క. ఆ ఏకచక్క మొత్తం డబ్బుద్ది. అందుకే రేపు పొద్దున్నే దేవుడి దగ్గర పెట్టి చదువు. అలాగేనమ్మా. మనోరాలా, ఆ కాగితాలు ఏమి రాశావు? రూపాయితో లక్షాధికారి కావాలంటే మీరు కూడా నాలాగే చెయ్యండి అని రాసాను తాత. ఓరిని ఏ సాధ్యం కోలా. అత్త మావేడి బిజినెస్ పని మీద బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు. అబ్బో ఏం బిజినెస్ పాప మేడం? That's none of your business. పాపమ్మా, ఎందుకు ఆ సంతకాన్ని మీద అంత ఎత్తులేస్తావు? చూడు తాతయ్య. అది సరే గాని తాత మనవరాలు కలిసి ఎంత సంపాదించారేంటి? ఏంటి సంపాదించేది? మట్టే. నానమ్మ, నేను పందెల్లో గెలిస్తే మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తానని మాటిచ్చాను కదా. గెలిచినప్పుడు సంగతి కదా. పేదమా, నేను విన్ అయితే నేను నిన్ను అమెరికా తీసుకెళ్తాను. అడిగో మా వచ్చేసాడు. What happened, babu? ఏంటి రూపాయలు సంపాదించమంటే చిత్తుకాయితాలు సంపాదించారా? ఏంది మావా? ఏంది నా బొందా? చిత్తు పేపర్లు కొని మళ్ళీ వాటిని అమ్ముదాం అనుకున్నా. ఇక్కడ అమ్మడమే గాని ఎవరు కొనరంట. అనవసరంగా ₹100 బొక్క. సారీ పాప, మనం ఫ్లాప్ అయ్యాం. వసే మనోరాలా, నువ్వెంత సంపాదించావే? 1 minute. దీనిలో ₹1000 పైనే ఉంటాయి, లెక్కేసుకోండి. ఓయమ్మో, ఇంత తొందరగా ఎలా సంపాదించావే? నీకు 10 మార్కులు బాబా, టికెట్లు తెచ్చావా? బావా నేను రానా? నీకు బుక్ చేసేలేరా? పదండి 4 గంటలకే బస్సు. బస్ స్టాండ్ కి అందరం కార్లో వెళ్దాం. హైదరాబాద్ వెళ్ళాక అక్కడ విన్నర్ నేను మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాను గౌతమా. నా తల్లి.
ఇందక్కడి దాకా ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామా అని ఉండేది. ఎందుకు నానమ్మా ఇప్పుడు ఈ ఊరొదిలి వెళ్తుంటే ఎలానో ఉంది. నా బంగారమే. రే గిరి, కొబ్బరి బొండాల దగ్గర ఆపరా, తాగి బయలుదేరదాం. బాబు కోకోనట్ వాటర్ తాగెళ్దాం అంటున్నా పాప. Oh yeah, that's good. బాబు 7 మంచి నీళ్ళును కాయలు కొట్టు. ముందు రండి. అలాగే ఇంకా కొట్టు. నానమ్మా తాతయ్య ఏందిలు కార్లోనే ఉన్నారుగా. లేరు బావా. Oh God, బాబు బేస్ పెద్ద నానమ్మా తాతయ్య తాతయ్య ఏండే ఉండాలి, ఇందులో ఏడకపోయారబ్బా? తాతయ్య ఎవరు బాబు? మా నానమ్మ మా తాతయ్య. అవునా, మరి యాడికెళ్ళారు? ఇంతకీ మీరు యాడ్ నుండి వస్తున్నారు ఇక్కడికి? హనుమాయమ్మ వెంకటరత్నం ఇంటి నుంచి అండి. 4 రోజుల నుంచి అక్కడే ఉండి వెళ్తున్నాం. హలో, ఏమైంది? వాళ్ళు నీకు తెలుసా? వాళ్ళు చచ్చిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజులు మీరు వాళ్ళ ఆత్మలతో ఉన్నారు.